సాధారణంగా ఒక తండ్రి ఎంతో కష్టపడి తన కొడుకుని ఒక స్టేజ్ లో ఉంచుతాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక తండ్రి తన కొడుకుని జబర్దస్త్ స్టేజ్ మీద ఎక్కించడానికి ఎంత కష్టమైనా పర్వాలేదు ఎక్కిస్తామంటున్నారు. ఇంతకీ ఆ తండ్రి కొడుకుల కథ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. ఆ కాలేలో పోయింది నాన్న. మన కాలనీలో ఒక అమ్మాయి లేచిపోయిందిరా. ఆ అమ్మాయిని తీసుకొస్తే కాలు ఎరగొట్టారు. లేచిపోయిన అమ్మాయిని తీసుకొస్తే కాలు కొట్టడం ఏంటి? ఆ లేచిపోయింది నాతోనేరా రాజు. ఈ కాలు ఎలా ఇరగొట్టారు? మీ తాత ఉన్నాడు కదా, మీ అమ్మ వాళ్ళ నాన్న, ఆయన ఎరగొట్టాడు. ఎందుకు ఇరగొట్టాడు? నిన్ను కన్నానని. అందుకంటే ఎందుకు ఇరగొడతాడు? అంటే అప్పటికి మాకు ఇంకా పెళ్లి కాలేదురా. రాజు బోరు కొడుతుందా, టీవీ పెట్టరా. ఏనా నవ్వుతున్నావు? జబర్దస్త్ వస్తుందిరా. ఏనా పగలు పడి నవ్వుతున్నావు? నాన్ స్టాప్ నోకరాజ్ కిట్ వస్తుందిరా. దేవుడా, ఏనా సైలెంట్ గా అయిపోయా? నరేష్ గారి ఎంట్రీ వచ్చిందిరా. అదేంటి టీవీ బంద్ చేసా? చంటన్ వచ్చాడు. నాన్న ఏమైంది రాజు? నేను జబర్దస్త్ వెళ్తా. నా మాట వినరా రాజు. నేను చేస్తా. రాజు టైం అవుతుంది, పడుకుందాం పా. నాన్న ఎప్పుడు అలాగే అంటాడు, కానీ నేను స్కిట్ రిహార్సల్స్ చేయాలి, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వలేను. చేసింది నేను కాదు, తమ్ముడు ఇక్కడ కాల్చరా, నన్ను కాల్చకండి. నైట్ పడుకోకుండా ఏం చేస్తున్నావురా? అంటే నాన్న నేను వెళ్తాను నాన్న. జబర్దస్త్కి వెళ్తే మనకు అక్కడ ఎవరు తెలుసురా? డైరెక్టర్ అడుగుదాం నాన్న. డైరెక్టర్ మనం అడిగావనుకో, నాదేమీ లేదురా టీమ్ లీడర్లు అడుగు అంట. పోనీ టీమ్ లీడర్లు అడిగావనుకో, నాదేమీ లేదు డైరెక్టర్లు అడుగు అంటాడు. నీకెలా తెలుసు? ఒకప్పుడు నేను ఇయ్యే పాటలు పడ్డాను రా. రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళనా? ఆయన టీమ్ లో వాళ్ళ కొడుకు వచ్చాడు తెలుసు కదా, ఆడికి పేరు వస్తుందని ఆయనే ఆపేశాడు వాళ్ళ కొడుకు. నిన్నేం పెట్టుకుంటాడు? చంటన్న టీమ్ లో అడుగుతారా? ఎందుకు? నీకు నిద్రపోవడం ఇష్టం కదా, అన్న కూడా స్కిట్ ఎక్కే ముందు వరకు పడుకుంటాడు, ఇద్దరు కలిసి పడుకోవచ్చు. వెంకీ మంకీ టీమ్ లో అడుగుతాడు. నేను ఎక్కడ పని చేసుకుంటా. ఇంకెవరున్నారా అక్కడ? నూకరాజు. వద్దురా రాజు, వాడి టైమింగ్ నువ్వు అందుకోలేవురా. వాడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాడితో చేయలేకపోతున్నా, నువ్వు ఇబ్బంది పడతావురా. నీకు కాళ్ళు పోయినట్టు నాకు చెవులు పోతే ఎంత బాగుండు నాన్న. సరే నిన్ను జబర్దస్త్కి తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ పక్కన ఈ ఊర్లో అనసూయ ఆంటీ అని ఒక ఆంటీ ఉంటది, ఆ ఆంటీని డబ్బులు అడుగుదాం దా. ఎక్స్క్యూజ్ మీతో చిన్న పని ఉందండి. 1000 రూపాయలు. అది కాదు నా కొడుకు. మీ కొడుకైనా 1000 రూపాయలు. అది కాదా, 2000 రూపాయలు కావాలండి. ఇవ్వను. కాదండి, వాడికి జబర్దస్త్ అంటే పిచ్చి, హైదరాబాద్ తీసుకెళ్దామని. హైదరాబాద్ వెళ్ళడానికి 2000 కావాలా? అవును. ఎందుకు, హైవే ఎక్కితే ఫ్రీగా వెళ్ళొచ్చుగా. అది మీకండి, మాకు ఆప్షన్ ఉండదు. అవన్నీ కదా, మీకు దండం పెడతానండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి ప్లీజ్ అండి. ఇస్తాను, త్వరగా ఇవ్వండి. ఇది అనసూయ గారి కంటే ఎక్కువ చేస్తుంది కదరా. ఇదిగోండి. అమ్మయ్యా, దారా జబర్దస్త్ వెళ్దాము. ఆగండి, అక్కడ ఎవరైనా తెలుసా? ఎవరు తెలియదండి. అవునా, నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆయనకు ఫోన్ చేయండి. ఎవరిది నెంబరు? కృష్ణ భగవాన్ గారని. సరే అండి, నేను ఆయనతో మాట్లాడతాను. 2000 వచ్చినాయిరా. 2000 వచ్చినాయా? నాకు ఇచ్చానన్నా. వద్దు, మళ్ళీ నువ్వు ఏదో ఈఎంఐకి వాడేస్తావురా. పద మనం స్టూడియోకి వెళ్దాము. రాజు రాజు రాజు, దేవుడు కూడా వచ్చింది, దండం పెట్టుకో. దేవుడికి ఎందుకు నాన్న దండం పెట్టాలి? మనం అడిగిన అన్ని ఇస్తాడు కదరా. అడిగిన అన్ని ఇచ్చేవాడిని జబర్దస్త్ అంటారు. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే. రాజు జబర్దస్త్ రా. నాన్న ఇదేదో పార్క్ తీసుకొచ్చావు నాన్న. చెట్లున్నంత పార్క్ అనకరా, అది స్టూడియోనే. किधर जा रहा? లోపలికి వెళ్ళాలి సార్. अंदर नहीं जाना. అందరూ వద్దు, ఒక్కడు వెళ్తే చాలు. अरे क्या बात कर रहे? चल चल जाओ जाओ जाओ. 5 లక్షలు. నాన్న ఇంద్రజ గారు ఎంత అందంగా ఉన్నారు నాన్న. దూరం నుండి చూస్తున్నావు కదా, అలాగే అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూడరా, ఇంకా అందంగా కనిపిస్తుంది అని చెప్తున్నా వెదవా. నాన్న ఆ
ఆవిడకి ఏమన్నా దెబ్బలు తగిలాయేమో అడగొచ్చా? ఎందుకు? అంటే మొన్న చందమామ పైన అదేంటి ల్యాండ్ రోవర్ పడింది కదా, దెబ్బలు ఏమన్నా తగిలాయేమో అని. అంటే ఈవిడ కూడా చందమామే అంటున్నావా? ఆ, మా వాడికి జబర్దస్త్ లో చేయాలని కోరిక మేడం, వాడు గుండోడు రానివ్వట్లేదు. సరే రండి వెళ్దాం. మేడం ఇది వచ్చాను. किधर से जाना मैडम? ఇంద్రజ. इंद्रजा। मेरे साहब को फोन करो। ఒరే ఈడేంట్రా మేడం ఆపేశాడు. అసలు మీరు స్కిట్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా త్వరలో ఎంజాయ్ చేశాను. చాలా బాగా Hilarious చెప్తున్నారు గా రా ఉంది. మేడం, ఎంత బాగా చెప్తున్నారు చూడు. హలో సైలెంట్ ప్లీజ్. మేడం నేను రెడీ అయ్యి వస్తాను. సరే బాయ్. బాయ్ మేడం. అయ్యో నాన్న, కృష్ణ భగవాన్ గారు. అవునవును సార్, కృష్ణ భగవాన్ గారు. సార్ మేము ఛాన్స్ కోసం వచ్చాం సార్. ఇప్పుడు చాలా మంది ఉన్నారయ్యా, కష్టమయ్యా. ఇప్పటికే జబర్దస్త్ చాలా మంది చేస్తున్నారు. అది కాదు సార్, రికమెండేషన్ తో వచ్చాము. ఆవిడెవరో అమలాపురం హరిత అంట, మీ పేరు చెప్పింది సార్. సరే కానీ హరిత పంపించిందా? ఏం చేస్తావంటే ఇమీడియట్ గా మేకప్ రూమ్కి వెళ్ళి కాస్ట్యూమ్ చేసుకుని తొందరగా వచ్చేసాయి. సార్ 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 నాకు ఒక డౌట్. కృష్ణ భగవాన్ గారు అంత ఉంటారు కదా, మీరేం తింటే ఉన్నారు? ఎంత ఎదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా. సరే మనకి జబర్దస్త్ లో అవకాశం వచ్చింది కదా, దా వెళ్దాం దా. హాయ్ హలో, నేను మీ సౌమ్య రాయ్. వెల్కమ్ టు జబర్దస్త్ షో. జనాల ముఖాల్లో నవ్వు ఉండాలి, నేను మీ గుండెల్లో ఉండాలి, జబర్దస్త్ చూస్తూనే ఉండాలి. నాన్న నేను సెలెక్ట్ అయితా. ఎందుకు? ఆవిడే సెలెక్ట్ అయింది నేను కానా? చలికి వణుకుతాము గజ గజ. ఇప్పుడు వస్తున్నారు ఇంద్రజ. నాన్న చలికి వణుకుతారు గజ గజ, వస్తున్నారు ఇంద్రజ. ఏంట్రా? ప్లీజ్ వెల్కమ్ ఇంద్రజ గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. లవర్స్ ఉంటారు కృష్ణకాంత్ పార్క్ లో, ఇప్పుడు వస్తున్నారు కృష్ణ భగవాన్. ఫ్లవర్స్ వచ్చారు కృష్ణకాంత్ పార్క్. ఓకే, కృష్ణ భగవాన్ గారు రావడం ఏంటన్నా? అంటే కృష్ణ ఉందని యాడ్ చేసేస్తారా? వెల్కమ్ టు కృష్ణ భగవాన్ సార్. ప్లీజ్ వెల్కమ్. నాకు 20 సంవత్సరాల ఏజ్, ఇప్పుడు వస్తున్నాడు అబ్బాయి విలేజ్. భగవంతుడా, ఈ కాలు తీసేసుకో. ఇన్ని భరించావు, ఇది ఒకటి భరించరా, నెక్స్ట్ నువ్వే రా వెళ్ళేది. నాన్న వెళ్తారు. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఏం చేయలేదు, అందుకే నవ్వుతున్నప్పుడే. ఏమో రా, అర్థం కాదురా, నువ్వు ప్లీజ్ రా. ఇప్పుడు మీకోసం అపరిచితుడు సీన్. వచ్చాను. నేను చెయ్యలేదండి, చేసింది నేనేలా. చేసి 5 రూపాయలు ఉంటే పచారీ కొట్టుకుంటా, 20 రూపాయలు ఉంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా. అంతేగాని ఎవరి ముందు చేయి తాటడు, ఎంతగానే చేయను. కొండే కాచి కొండే కాచేసానా? బాగా చేయడం కాదురా, జడ్జిలు ఏం మాట్లాడలేదురా. పర్ఫార్మెన్స్ తో చంపేస్తానంటే ఏందో అనుకున్నాను, నువ్వు వాళ్ళనే చంపేసినట్టు ఉన్నావు కదరా. పోలేదంటే దానికి ఎక్కడ అర్థమవుతుందిరా, నువ్వు రారా, వెనక్కి వెళ్ళిపోదాము, మన మీదకి వచ్చేలా ఉంది ఇది. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఇంద్రజ మ్యామ్. రాజు, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. మీరు నరేష్ ఇద్దరు కలిసారంటే మేము ఒక ఎక్స్పెక్టేషన్ తోనే చూస్తాం ఎప్పుడు. ఆ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్ గా సాటిస్ఫై చేశారు. నాకు చాలా నచ్చింది. నరేష్ సూపర్. కృష్ణ భగవాన్ సార్. నౌకరాజు, ఇది ఒక 10 కాలాలు నిలబడే స్కిట్. బాగుంది, అందరూ చాలా బాగా చేశారు. మహతి, నువ్వు రావటం బాగుంది. ఏదో గెస్ట్ గా వచ్చావు. ఏది పర్మనెంట్ సార్, పర్మనెంట్ అనేది స్కిట్ కి, మీరేమనుకున్నారో తెలీదు. నువ్వు అన్ని ఎక్కడికో పట్టుకెళ్ళిపోతావు. ఆల్ ది బెస్ట్, చాలా బాగుంది.